ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవని, నీ గురించి చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. రేపు వ్రతం కదా బావా, పూజ సామాన్లన్నీ కడుగొస్తున్నాను. ఉదయం అంటే హడావుడైపోతుంది కదా. నువ్వు నిద్రపోవాల్సింది. భార్యమణి మీద చెయ్యి వేసుకోకుండా పడుకుంటే నిద్రొస్తుందా నాకు? నీ పక్కన పడుకోవాలి, నీతో కాసేపు కబుర్లు చెప్పుకోవాలి, నీ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి అలా చూస్తూ ఉండాలి. అప్పుడు గాని నిద్ర రాదు. నువ్వు మాత్రం నీకేం పట్టనట్టు నీ పనులు నువ్వు చేసుకుంటూ ఎలా తిరగలుగుతున్నావు? ఇంకెవరైనా ఈ మాట అనొచ్చు గాని నువ్వీ మాట అనకూడదు బావా. ఏం పట్టనట్టు కనబడుతున్నానా నీ కంటికి? నా కళ్ళల్లోకి చూస్తూ ఈ మాట ఎలా అనగలిగావు? బాధని మర్చిపోయి పనులు చేసుకోవడం లేదు బావా, బాధను మర్చిపోవడానికి పనులు చేసుకుంటున్నాను. ఏదో ఒక వ్యాపకం లేకపోతే నువ్వు నాకు దూరమైపోతావన్న ఆలోచనలు నా నరాలు తెగిపోయేలా చేస్తున్నాయి బావా. నేనన్నమాట నీకు బాధ కలిగించుండొచ్చు. నా బాధను కూడా నువ్వు అర్థం చేసుకో. నువ్వు ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొంటావు, ఎలాంటి గండం నుంచైనా బయటపడ్డానికి పోరాడతావు. అందుకే నిన్ను చేతులు పట్టుకొని అడుగుతున్నాను, నన్ను మాత్రం వదలకు. యముడితో పోరాడి పతి ప్రాణాలను దక్కించుకున్న సతీ సావిత్రిలా నన్ను దక్కించుకో. అలెక్కి మెడలో తాళి కట్టబోయి చివరి క్షణం వరకు నా ప్రయత్నాలు నేను చేస్తూ ఉంటాను. అందుకే కదా అక్క వచ్చి వ్రతం గురించి చెప్పేసరికి నేను చాలా సంతోషపడిపోయాను. వ్రత బలం, వ్రత ఫలితం మనకి దీవెనలవుతాయి. 1 minute అవని. సడన్ గా ఈ చీరెందుకు తెచ్చావు? రేపు వ్రతంలో కట్టుకోవాలని తెచ్చాను. ఎలా ఉంది? నా బావ మనసంతా అందంగా ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.